ఉంచుకో సరేనా? సరే విడిపోదా పద. ఇంకా కొమ్మ అవునా? సరే కానీ చెల్లి, నేను చూస్తుంటే ఒక ఆటలు ఆడాలనుకుంటున్నానే, ఆడదామా? నిజం చెప్పు. అట్లయితే ఆడుకుంటా మనం ఈ దూరం నుంచి వెళ్ళాలి. ఓ అలా కర్రేమిటి, కుర్చీలేమిటి, గుచ్చేదేమిటి? నీ కర్ర నా కర్ర ఏమిటి? నువ్వు ఎత్తుకోబట్టివి అమ్మాలన్నీ ఎత్తుకోబట్టి. అవును, ఎత్తుకున్నాక అది గుర్తొచ్చింది. ఏమిటది? నీ చేతి కర్ర నా చేతి కర్ర ఒకటే కర్ర, కుర్చీలు ఎగబెట్టి కూర్చోండి పోవని. ఒరినాటికి పోయినవులమ్మా. ఒరినాటికి పోతే ఆడ మేత్రం పాడి నీ చేతిలో ఒరి కర్ర నా చేతిలో ఒరి కర్ర ఒకటే కర్ర, కుర్చీలు ఎగబెట్టి కూర్చోండి పోదవని ఒరినాట్లా. అప్పుడు ఆ పాట గుర్తొచ్చింది. అవునా? సరే ఇంకేమిటి? సరే గాని సరే కానీ మహాతల్లి, నా పేరు చెప్పాను, నా ఊరు చెప్పాను, నా సవిస్తాను నీకు చెప్పి ఉన్నాను. నన్ను ఏదో ఒక పేరుతో పిలుతూ కానీ మరి నీవెవరు, నీ పేరేమిటి, నీ సవిస్తానము మాకు ఈ సభకు ఎన్నమించమ్మా. ఓ ఆ సంగతి మర్చిపోయి ఉన్నానే. నీ పేరు నా పేరు కాకుండా సరే నా పేరు నా భర్త సంస్థ అని చెప్తాను. నీ పేరే చెప్పమ్మా, నీవెవరు? చెల్లి నీవెవరమ్మా, నీ పేరేమిటి అని అడిగా. ఆ మహాతల్లి అంటున్నది దేవినే, ఆది దేవుని భార్యనే, దేవదేవుడైన ఆ గరుడాద్రిలో వెలసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన యొక్క ముద్దల భార్యనే. నా పేరు ఆది లక్ష్మీదేవి అంటున్నది మహాతల్లి. సుఖీ బాబా చల్లగా వర్తవే పద్మజ. సరే ఇంకా చెప్పగలనా? బామా ధాముని భార్యని, చిలుకని రామ చిలుకు లాంటి దాన్ని స్వామివారికి ముద్దుల భార్యనే, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ముద్దుల భార్యనే. నా పేరు ఆదిలక్ష్మీదేవి అంటుంది మహాతల్లి. అవును చెల్లి, నా పేరు ఆదిలక్ష్మి అంటున్నారు, నా భర్త పేరు శ్రీ శ్రీ లక్ష్మీ నారసింహుడు అంటున్నారు. ఇకపోతే నా పట్టణం గరుడాచలమే. అమ్మో అమ్మో, ఆ లక్ష్మీ నరసింహ స్వామి భార్య మీరేనా? మహాతల్లి, నీవు ఆదిలక్ష్మీదేవి ఎప్పుడు హంతపురం నుంచి బయటికి రాలేదు, ఇప్పుడు వచ్చావు. ఏ